కాలంలో స్తోత్రం పౌలు ప్రిజన్లో ఉన్నప్పుడు చాలాసారి మెన్షన్ చేసిన ఒక వర్డ్ ఏమంటే సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి. అది జస్ట్ సంతోషంగా ఉండండి చెప్పలే, క్రీస్తు నందు సంతోషంగా ఉండండి. ఓకే, ప్రభువు నందు సంతోషంగా ఉండండి. ఓకే, తర్వాత ఎప్పుడు సంతోషంగా ఉండండి. మన జీవితానికి సంబంధం లేని ఒక విషయం ఏం తెలుసా? అలా చెప్పాలి, ఎప్పుడు ఇట్లానే ఉండడం మనకు చాలా ఇష్టం. ఆమె చెప్పాలి, ఎప్పుడు ఇట్లా ఉండడము ఇష్టమో లేదో అది ఈజీగా ఉంటాం, చాలా ఈజీగా ఉంటాం. 10 సంవత్సరమైనా ఒక వ్యక్తి మీద కోపంలో ఉంటాం, 10 సంవత్సరమైనా ఒక వ్యక్తిని క్షమించకుండా ఉంటాం, 10 సంవత్సరమైనా ఒక ముఖం నేను చూడను అని చెప్పి ఉంటాం. ఆ కెపాసిటీ మనకు ఉంది. చెప్పాలి, నేను సమ్ టైమ్ కొంచెం ఓవర్ ఎక్సైట్మెంట్ అవుతే ఎక్కువ ఏదైనా జోక్లు వేస్తా ఇంట్లో. ఇక్కడ కాదు, ఇక్కడ నేను చాలా సీరియస్. నా మమ్మీ చెప్తుంది, ఈ నవ్వు మంచిది కాదు అంటది. ఎందుకంటే బిఫోర్ సాల్వేషన్ ఎక్కువ నవ్వుతే గొడవ వస్తుంది అని చెప్పి ఎవరో చెప్పారంట. అది ఆఫ్టర్ సాల్వేషన్ చెప్తుంది, నీ సేవకుడు నీ ఇట్లా నవ్వడము ఇట్లా జోక్లు వేయడము తప్పు అంటది. అంత వర్స్ట్ జోక్స్ ఏమో చెప్పను. ఒక మా ఊర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు, అంటే చర్చ్లో అక్కడ సిఎస్ఐ చర్చ్ వర్కర్ అంటారు, మాస్టర్ లెవెల్. ఆయన పేరు అన్బు అంటే ఏంటి? లవ్. ఆయన దగ్గర అది తప్ప అన్ని మనం చూడవచ్చు. ఆత్మఫలం వస్తుంది అంటాం. ఏంటి అది కోడ్, అది ఆత్మఫలం వస్తుంది అంటే అర్థం కాదు మన వాళ్ళకి, కానీ మా గ్రూపులకు అర్థం అవుతుంది. అట్లా చెప్తాం. తర్వాత ఒక పాస్టర్ ఉన్నారు, ఆయన మలాకి అన్న పుస్తకం ఉంది కదా, మలాకి. ఆ పుస్తకముని తమిళ్లో మల్గియా అంటారు. చెప్పండి, మల్గియా. అట్లా మనం ప్రొనౌన్సింగ్ చేస్తాం. కానీ ఈ పాస్టర్ ఏం చేస్తారంటే మల్లిగా 2వ అధ్యాయం. చర్చ్లో ఉన్న వాళ్ళందరూ ఏం పాస్టర్, బైబిల్లో ఎక్కడ మల్లిగా ఉంది అట్లా ఇట్లా జోక్లు వేస్తాం అనుకోండి. ఈ வெற்றி கொடி பிடித்திடுவோம் వీర నడైనడు జయ జెండా పట్టుకునేదా అన్న ఒక సాంగ్ ఉంది, ఫాదర్ బెర్గ్మన్ సాంగ్. ఒక అబ్బాయి, ఒక 4 కలిసి ప్రేయర్ చేస్తున్నాము. నేనేం లేదు, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ప్రేయర్ చేస్తున్నారు. ప్రార్థనలో ఒక్కొక్కరు పాటలు పాడి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఈ అబ్బాయి ఏంటి, ఈ అరుణాచలం అన్న ఒక రజనీకాంత్ మూవీ చూసి ఫ్రెష్గా అదే ఫైర్లో వచ్చి ఉన్నాడు. ఈయన కూడా కొంచెం ఎమోషనల్ టైప్. ఈయన వెట్రి కోడి పిడితుడు అంటే జయ జెండా పట్టుకునేదమ్మన్న పాటలు పాడడానికి బదులుగా అరుణాచలంలో వస్తున్న మూవీలో వస్తున్న వెట్రి కోడి పిడితు ఏంటి, వెట్రి కోడి గట్టు అని చెప్పి ఒక సాంగ్ ఉంది, అది పాడడం మొదలు పెట్టారు. పాడి తర్వాత అయ్యో నోర్లో పట్టు. ఇట్లా ఉన్న విషయాలని మేము ఏం చేస్తాము, జోక్లు వేస్తాం.
ఇంకా ఒకసారి ఒక ముగ్గురు అబ్బాయిలు, అప్పుడు మేము కొండలో, మా ప్రాంతం కొండ కాబట్టి కొండలో వెళ్ళి ప్రేయర్ చేస్తాం. అట్లా నా ఫ్రెండ్ ముగ్గురు, ఒక మణి, సమయల్, శశి, అట్లా ముగ్గురు వెళ్ళి కొండకి వెళ్ళి ప్రేయర్ చేస్తున్నారు. అక్కడ వీళ్ళకి ఎట్లా అంటే ఆ కొండలో వెళ్ళి ప్రేయర్ చేసినప్పుడు రియల్గానే హోలీ స్పిరిట్ అనాయింటింగ్ వాళ్ళు పర్సనల్గా ఎన్కౌంటర్ జరుగుతుంది. ఏంటి, ఆ కొండలో ఒంటరిగా ప్రేయర్ చేసినప్పుడు కొండ అదిరిపోతుంది, అట్లా అరుస్తారు, గట్టిగా అరిచి ప్రేయర్ చేస్తారు, అన్య భాషల్లో నిండి ప్రేయర్ చేస్తారు. కొన్నిసేపు అయితే కింద పడి ఏం జరుగుతుంది, రోల్ అవుతారు. వీళ్ళు కొండకి వెళ్తే తిరిగి వస్తున్నప్పుడు మొత్తం మట్టి మట్టిగానే కింద వస్తారు మా ఫ్రెండ్స్. ఇట్లా ఒకరోజు వెళ్తే ఇద్దరు 2 స్పాట్లో ఉన్నారు. కొంచెం చాలా లాంగ్ 100 మీటర్ ఉండవచ్చేమో, అంత డిస్టెంట్లో ఒకడు, ఇక్కడ ఒకడు, అక్కడ ఒకడు, 3 ప్లేస్లో మంచిగా ప్రేయర్ చేస్తున్నారు. ఇద్దరు చూస్తున్నప్పుడు ఒక్కడు మాత్రం గట్టిగా అరుస్తున్నారు. అరవడం అంటే భయంకర గట్టిగా అరుస్తున్నారంట. వీళ్ళిద్దరు ఏమనుకున్నారు, యేసయ్యా ఈరోజు వాడికే ఫస్ట్ ఎన్కౌంటర్ అయ్యి ఈరోజు నాకు లేదు అని చెప్పి వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. వీళ్ళకి మధ్యలో వీళ్ళు అన్య భాషలో భయంకర అన్య భాష. కొన్నిసేపు తర్వాత కాపాడండి కాపాడండి ఒక సౌండ్. ఎందుకురా కాపాడండి కాపాడండి గట్ట అరుస్తున్నారు, ఏమైందని చెప్పి వీళ్ళిద్దరు వెళ్తే, మనస్సాక్షి ఉండారా, నేను అరుస్తున్నాను అర్ధ గంటగా, అడవి పంది వచ్చి కుత్తేసి వెళ్ళిపోయిందిరా. ఇట్లా ఉన్న విషయాలు మేము మాట్లాడుకొని జోక్లు వేస్తాం. మేము అట్లా కూర్చి మాట్లాడితే ఏంటి పండుగలా ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ ఇట్లా జోక్లు వేస్తాము. కానీ కొంచెం హై స్పిరిచువల్ పీపుల్స్ ఉన్నారు కదా, హై స్పిరిచువల్, మా మదర్ లాగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి అస్సలు నచ్చదు. అసలు సేవలో వీళ్ళకి ఏం లేదంట, ఒక సీరియస్నెస్ లేదు అని చెప్పాలి. వాళ్ళకి ఎప్పుడు అదే సమయము మా మదర్ లెవెల్ జనరేషన్ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మెసేజ్, ఎటువంటి మెసేజ్ చాలా నచ్చదంటే, సేవకుడు వచ్చి ఏం చేయాలి, మంచిగా 10 మంది ముందు వాళ్ళని తిట్టాలి, చెప్పాలి, తర్వాత గద్దించాలి, ఈ నాశనం అయిపోతుంది. అది పనికిరాదు. అంటే సేవకుడు ఈరోజు గద్దించి పరిచి సేవ చేశారు. ఎంత స్ట్రిక్ట్ తెలుసా, అన్నయ్య ఎంత స్ట్రిక్ట్ తెలుసా, తమ్ముడు ఎంత స్ట్రిక్ట్ తెలుసా అంటారు. హల్లెలూయా చెప్పాలి. కాబట్టి జాయ్, లవ్ అన్న ఒక విషయం గురించి మాట్లాడితే వాళ్ళకి పాయిజన్ పెట్టినట్టు, ఇది విషం పెట్టినట్టు. పాయిజన్ ఓకే, కరెక్టా? ఓకే. కానీ స్తోత్రం, వాళ్ళకి దేవుణ్ణి ఆ డైమెన్షన్లో నేర్పించారా లేకపోతే ఆ డైమెన్షన్ నేర్చుకున్నారా నాకు తెలియదు. హల్లెలూయా చెప్పండి. కానీ రియల్ బైబిల్ డైమెన్షన్లో, వర్డ్ డైమెన్షన్లో పర్ఫెక్ట్గా చూస్తే గాడ్ ఈజ్ యాంగర్ అని చెప్పలే, గాడ్ ఈజ్ లవ్ అనే ఉంది. హల్లెలూయా చెప్పాలి. కాబట్టి వార్నింగ్, హెచ్చరిక, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త పడు, సిద్ధపడు. ఈ వర్డ్ని స్తోత్రం అధికంగా సంఘంలో వాడుతున్నారు. కాబట్టి సంఘం ఏ పరిస్థితిలో వెళ్తుందంటే, ఒకలాంటి స్టబర్న్ హార్ట్లో లేకపోతే ఒక స్టబర్న్ మైండ్ సెట్ లోపల వెళ్ళిపోతుంది. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. అక్కడ 3 విషయం ఉంది, 3 కీ ఉంది, కానీ అది ఒక్కటే హార్మనీ. మీరు ఈ హార్మనీ అన్న విషయం అర్థం చేసుకోవాలంటే, ఈ సైన్స్ చదివే వాళ్ళు ఉన్నారా? సైన్స్, బయాలజీ,
దాంట్లో కదా హార్మోన్ రిలేటెడ్. ఓకే, ఈ హార్మోన్ డిజార్డర్ అయితే బాడీలో ఎక్కడైనా ఒక చోట్ల వచ్చి ఏమవుతుంది తెలుసా? ఏదో ఒకటి సైడ్లో ఏమవుతుంది, బల్జ్ అయిపోతుంది. చాలా హార్మోన్ డిజార్డర్ ఎక్కడ వస్తుందంటే గొంతులో వస్తుంది. ఎందుకంటే అది పేరేంటి, థైరాయిడ్. ఈ థైరో హార్మోన్ ఉంది కదా, అది డిజార్డర్ అయిపోయింది కాబట్టి అది ఎక్కడ వస్తుంది, గొంతులో వచ్చి ఒక సిస్ట్గా క్రియేట్ అయిపోతుంది. ఈ హార్మోన్ డిజార్డరే బాడీలో చాలా సైడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ హార్మోన్ కరెక్ట్ ఫంక్షన్లో ఉంటుంటే ఆ వ్యక్తి యొక్క హెల్త్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. హల్లెలూయా చెప్పాలి. మనము దేవుని యొక్క ప్రేమలో కనెక్ట్ అయి ఉంటుంటే మనము ఆయన హార్మనీలో మనం ఏమవుతున్నామంటే మనం ఫంక్షన్ అవుతున్నాము. ఆయన హార్మోన్ ఏ హార్మోన్ అంటే డిజార్డర్ లేని హార్మోన్. హ్యూమన్ హార్మోన్ ఏమంటే ఓన్లీ డిజార్డర్. ఆమేన్ చెప్పాలి. ఆ డివైన్ ఆర్డర్లో మనము కనెక్ట్ అవ్వకుండా దేవుణ్ణి స్తోత్రం ఎట్లా మనకు నేర్పించారంటే, స్తోత్రం ఆయన రెడీగా ఉన్నారు. ఆయన కర్ర పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎప్పుడైనా ఏమొస్తుంది, దెబ్బలు తగులుతాయి. ఇది స్తోత్రం దేవుని అర్థం చేసిన రీతి. కానీ పౌలు అపోస్తలుడు స్తోత్రం ఆయన ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉన్న స్తోత్రం ఆ స్థితిలో ఉన్న వేదన మీద ఆయన ఫోకస్ చేయాలి.